హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నితిన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో 5వ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన భైరవకోన దేవస్థానము. ఈ దేవస్థానము ప్రకాశం జిల్లాలోని పామూరుకి అతి దగ్గరలో ఉన్న చంద్రశేఖరాపురం మండలంలోని అంబవరము, కొత్తపల్లి గ్రామాలకు 5 కిలోమీటర్ల దూరంలో అతి దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఈ దేవస్థానం ఉంది. ఇక్కడ ఒకే కొండలో మలిచినటువంటి 8 శివలింగాలు ఉన్నాయి. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా, ఒక దేవాలయం మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడింది. భైరవకోన దేవస్థానము 5వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించబడినట్టుగా శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ గృహాలయాల్లో ప్రధాన దైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. క్షేత్రపాలకుడు భైరవుని పేరు మీదనే ఈ ప్రాంతానికి భైరవకోన అని పేరు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే చక్రవర్తి పాలించాడని, అందుకే ఇది భైరవకోన అయిందని అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూతల కోట ఆనవాలు అనేకంగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలిగి ఉన్న దేవస్థానము ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 8 శివాలయాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిస్తారు. కింది వరుసలో ఉన్నటువంటి శ్రీ త్రిముఖ దుర్గా భర్గేశ్వర లింగము ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ దుర్గాదేవి అమ్మవారు కుడివైపు ముఖం నోట్లో నుంచి జ్వాల వస్తున్న మహాకాళిలా, మధ్య ముఖము ప్రసన్న వదనంతో మహాలక్ష్మి అమ్మవారిలా, ఎడమవైపు ముఖము అద్దం చూస్తున్న సరస్వతీదేవి అమ్మవారిలా కనిపిస్తారు. అమ్మవారి ముందు శ్రీ భర్గేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ఎదురుగా చిన్న కోనేరు ఉంది. ఈ కోనేరు ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు ఆ నీటిలో పడి ఆ వెలుగు అమ్మవారి మీద పడడం ఇక్కడ ప్రత్యేకత. ఈ దృశ్యాన్ని చూడడానికి ప్రతి కార్తీక పౌర్ణమి నాడు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు. ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాలలోని శివలింగాలని పోలి ఉండడంతో వీటికి కూడా ఆ పేర్లతోనే పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో కనిపించేటటువంటి శశినాగలింగం, మెరు పర్వత పక్తిలోని రుద్రలింగం, కాశీగంగా తీరంలోని విశ్వేశ్వరలింగం మరియు భర్గేశ్వరలింగం ఇక్కడ ప్రధాన దైవం. రామనాథపురం సముద్ర తీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మాందార పర్వతంలోని పక్షఘాతలింగం అను పేర్లతో ఇక్కడ స్వామివార్లను ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రవహించేటువంటి జలపాతం ఎన్నో ఔషధ మొక్కలను తాగుతూ ప్రవహించి భైరవకోన చేరుడు ద్వారా జలపాత స్నానం చేసినచో ఎన్నో రోగాలకు పరిష్కారం దొరుకుతుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడకు మహాశివరాత్రి నాడు మరియు కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడకు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు. ఈ చుట్టూ కొండ ప్రాంతాల్లో అనేక శివలింగాలు ఉన్నాయని భక్తులు చెప్తుంటారు. కానీ వాటిని చూడటానికి మనం వెళ్ళుట అసాధ్యంగా చెప్పవచ్చు. ఈ దేవస్థానంలో నిత్య అన్నదాన సదుపాయం కలదు. ఈ ప్రాంతము ఒంగోలు నుంచి 140 కిలోమీటర్ల దూరము మరియు పామూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కలదు. మరియు ఇక్కడకు ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు.